హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ఇవాళ మనము ఆల్రెడీ చూసుకున్నట్లయితే మే 1 నుంచి 5 వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరిగింది. అలానే దాంట్లో భాగంగానే ఇవాళ మే 6 నుంచి 10 వరకు మళ్ళీ కరెంట్ అఫైర్స్ తో మేము ముందుకు వచ్చున్నాము. ఇది కూడా 2 పార్ట్స్ గా చేయడం జరుగుతుంది. సో ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ అంటే 6 నుంచి 10 వరకు ఏం కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఉన్నాయని చూసుకుంటే మనకి పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. మీకు నిన్న పంచాయత్ రాజ్ రిలేటెడ్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ క్వశ్చన్ కి ఈ డేటాని యూజ్ చేసుకొని మీరు ఇంట్రడక్షన్ రాయొచ్చు. మనము 2 క్వశ్చన్స్ అంటే ఈ వీడియో ఎండింగ్ లో కూడా మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అండ్ పంచాయత్ రాజ్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ కి సెపరేట్ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనేది ఒకటి మనకి న్యూస్ లో ఉంది. అదేంటి అని మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ నేషనల్ పంచాయత్ రాజ్ డే 24th April. ఈ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా చూసుకున్నట్టయితే నేషనల్ పంచాయత్ రాజ్ డే వచ్చేసి మనం 24th April సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. హైలైటెడ్ ద పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే దాన్ని హైలైట్ చేస్తూ ఈసారి చేయడం జరిగింది. కీ స్టెప్ టువర్డ్స్ ఎంపవరింగ్ లోకల్ గవర్నెన్స్ అండ్ అచీవింగ్ వికసిత్ భారత్ 2047 బై ర్యాంకింగ్ 2.16 lakh పంచాయత్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లింక్డ్ థీమ్స్. ఎప్పుడైనా సరే భారతదేశం మోస్ట్లీ ఒక రూరల్ కంట్రీ అనే చెప్పుకోవాలి. అలాంటప్పుడు కంట్రీ యొక్క అడ్వాన్స్మెంట్ మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 2047 కి వికసిత్ భారత్ అనేది మన యొక్క టార్గెట్. అలాంటప్పుడు మన మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే హ్యూజ్ పాపులేషన్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అయిందో అక్కడ మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో వికసిత్ భారత్ అచీవ్ చేయడానికి అని చెప్పి నేషనల్ పంచాయత్ రాజ్ డే రోజు మనం పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే ఒక కీ ఇండెక్స్ ని మనం తీసుకురావడం జరిగింది. అది ఏం చేస్తుంది? 2.16 లక్షల పంచాయతీలని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మీకు తెలిసే ఉంటది. UNDP మనకంటూ ఒక నిర్దేశితమైన గోల్స్ ఇవ్వడం జరిగింది. 2030 కల్లా అవి మనం రీచ్ అవ్వాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఒక లార్జర్ గోల్ మనం రీచ్ అవ్వాలి అని అంటే గ్రాస్ రూట్ లెవెల్ టు బాటమ్ వరకు సస్టైనబుల్ ప్లాన్ అనేది ఒకటి ఉండాలి. దాంట్లో భాగంగా మనం దేని మీద ఫోకస్ చేసినా పంచాయత్ రాజ్ లెవెల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా, వాటి లింక్డ్ స్కీమ్స్ ఎలా పనిచేస్తున్నాయని చెప్పి ఈ 2.16 lakhs పంచాయత్స్ ని మనము ఈ పర్టికులర్ ఇండెక్స్ లో గేజ్ చేయడం జరిగింది. అంటే వాటిని కొలమానం తీసుకొని వాటిని ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అబౌట్ ఈ ఇండెక్స్ గురించి చూసుకుంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఇస్ అ కాంపోజిట్ ఇండెక్స్ డిజైన్ టు యాక్సెస్ ద పర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ గ్రామ పంచాయత్ అక్రాస్ ఇండియా యూజింగ్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్. ఒకసారి చూసుకుంటే దీంట్లో 9 థీమ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్, ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే వీటిలో థీమ్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా జరిగిన చాలా ఎగ్జామ్స్ లో మనకి ఇచ్చిన రిపోర్ట్స్ లో ర్యాంక్స్ కంటే కూడా ఏమేం థీమ్స్ ఇంక్లూడ్ అయ్యాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. థీమ్స్ ఒకసారి చూడండి. థీమ్ 1 వచ్చి పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్స్ పంచాయత్. సెకండ్ థీమ్ వచ్చి హెల్తీ పంచాయత్. థర్డ్ థీమ్ వచ్చి చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్. ఫోర్త్ వచ్చి వాటర్ సఫిషియంట్ పంచాయత్. ఫిఫ్త్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్. సిక్స్త్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పంచాయత్. సెవెంత్ సోషలీ జస్ట్ అండ్ సోషలీ సెక్యూర్డ్ పంచాయత్. ఎయిత్ పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్. 9 ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. నిన్న మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ లో ఈ 9 థీమ్స్ యూజ్ చేసుకొని పంచాయత్ రాజ్ ఎలా బెటర్ గా పనిచేయచ్చో మీరు రాయొచ్చు కదా. నేను అందుకే చెప్పాను, రిపోర్ట్స్ వచ్చినప్పుడు రిపోర్ట్స్ లా కాకుండా ఎక్కడ వాడాలి, డైలీ కరెంట్ అఫైర్స్ ని మనం ఎక్కడ వాడాలి అనే యాక్టివ్ రికాల్ మెథడ్ తో ఎప్పుడైతే చదువుతామో, ఒక న్యూస్ చదివారు, జస్ట్ ఒక 5 seconds ఆఫ్ బ్రేక్ తీసుకొని ఈ న్యూస్ ఎక్కడెక్కడ మనం వాడగలుగుతాం అపార్ట్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ MCQs లో కాకుండా మెయిన్స్ విషయానికి వచ్చేసరికి ఈ పర్టికులర్ థింగ్స్ ఎక్కడ వాడగలుగుతాం. నిన్న అడిగిన క్వశ్చన్ లో ఈ 9 థీమ్స్ తీసుకొని 9 పాయింట్స్ పంచాయత్ ఎలా డెవలప్ కావాలో రాయొచ్చు కదా. అదే పాయింట్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఒకసారి ఈ ఇండికేటర్స్ కౌంట్ ఏంటి, డేటా పాయింట్స్ ఏంటి, జస్ట్ ఒక గ్లాన్స్ ఇవ్వండి అంతే. ఈ థీమ్స్ మాత్రం ఇంపార్టెంట్. అలా మనం పంచాయత్ రాజ్ ఏదైనా ఒక పాయింట్ చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టాటిక్ పార్ట్ లో వీటికి సంబంధించిన డేటా అనేది కొంచెం ఉంటుంది కాబట్టి
మనం దాన్ని చదవాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి పంచాయత్ రాజ్ రిగార్డింగ్ అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే 73rd Amendment Act 1992 it granted constitutional status to Panchayat Raj institutions creating three-tier system with provisions. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దాంతో డీల్ చేస్తుంది. ఆర్టికల్ 243 నుంచి 243 ఓవర్ కి మనము పంచాయత్ రాజ్ కాన్స్టిట్యూషన్ లో చూస్తాము. ఇక్కడ ఒకసారి వీడియో పాజ్ చేసి మున్సిపాలిటీస్ గురించి ఏ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాట్లాడుతుంది, ఏ అమెండ్మెంట్ ద్వారా అర్బన్ లోకల్ బాడీస్ లో మనం లోకల్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పి కింద కమెంట్ సెక్షన్ లో నాకు ఒకసారి టైప్ చేయండి. నెక్స్ట్ చూడండి 11th షెడ్యూల్ ఆల్సో యాడెడ్ టు ద సేమ్. మళ్ళీ మనకి అర్బన్ లోకల్ బాడీస్ కి కూడా డిఫరెంట్ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ఏంటి అని కూడా మనకి కింద మెన్షన్ చేయండి. 11th షెడ్యూల్ ఆల్సో యాడెడ్ బై ద సేమ్ అమెండ్మెంట్స్. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. పంచాయత్ రాజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కాబట్టి ఇవి బేసిక్ పాయింట్స్, దీంట్లో మనము కాంప్రమైజ్ అవ్వడానికి ఉండదు. ఇది ఎలా అంటే మిమ్మల్ని నిద్ర లేపు అడిగినా చెప్పేటటువంటి పాయింట్స్ అన్నమాట. ఆర్టికల్స్ ఏంటి, ఏ షెడ్యూల్ లో కవర్ అవుతుంది, ఏ పార్ట్ లో కవర్ అవుతుంది, ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు, దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రూరల్ పంచాయత్ పంచాయత్ రాజ్ గురించి చూసుకుంటే 29 సబ్జెక్ట్స్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. డివాల్వ్ టు పంచాయత్ డీటెయిలింగ్ దట్ పవర్స్ అథారిటీ. ఈ పర్టికులర్ గా ఈ 29 సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఏ పర్టికులర్ సబ్జెక్ట్ లో వాళ్ళకి అథారిటీ ఉంటది, ఫైనల్ డెసిషన్ ఎక్కడి వరకు వీళ్ళు తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకుంటారా, డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ డిమార్కెట్ డెలినియేట్ చేయడానికి అన్నమాట. ఆర్టికల్ 40 అయితే ఈ పంచాయత్ రాజ్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లోని ఒక ఆర్టికల్ కి ప్రాణం పోస్తుంది. అది ఏంటి అంటే ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 ఏం చెప్తుంది, ఇట్ డైరెక్ట్ ది స్టేట్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎంపవర్ దెమ్ అప్రోప్రియేట్లీ అని చెప్తుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ ని మనము లైవ్ తీసుకురావడానికి తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఇది. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, FPOs అంటాము. FPOs అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. FPO is a type of producer organization with farmer as its members and its promotion is supported by small farmers agri business consortium. అంటే ఏంటి అంటే ఒక ఊర్లో ప్రస్తుతం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాటన్ లేకపోతే ఏదో ఒక పండించే రైతులు ఉన్నారు, స్ట్రాబెర్రీస్ పండించే రైతులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ గా ఒక దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ ఈ స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం అనేది వాళ్ళని సపోర్ట్ చేస్తూ మార్కెట్ చేస్తూ ఉంటది వాళ్ళ ప్రొడక్ట్స్ ని. ఈ కలయికని మనం ఏమంటున్నాం, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ప్రస్తుతం న్యూస్ లో ఎందుకు ఉంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ has been a critical step towards empowering small farmers in India. Despite the government's significant investment in FPOs, their progress has been slower than anticipated. గవర్నమెంట్ అగ్రికల్చర్ నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఏం మాట్లాడుకున్నాం, అగ్రికల్చర్ సెక్టార్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారు, తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ సెక్టర్ ని మరింత లాభదాయకంగా ఎలా మార్చాలి అనే విషయాన్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటది. అలాంటప్పుడు రీసెంట్ న్యూస్ లో ఎందుకు ఉంది అంటే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఒకవేళ మనం క్రియేట్ చేస్తే దాని ద్వారా మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంది, కరెక్ట్ అయిన మార్గంలో మనం మార్కెటింగ్ చేసుకోగలుగుతామన్న ఉద్దేశంతో FPOs కి గవర్నమెంట్ చేయూతనివ్వడం జరుగుతుంది. కానీ రీసెంట్ డేస్ లో వాటి యొక్క గ్రోత్ అనేది చాలా మందంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి, FPOs ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చాయంటే 2008లో ఈ FPOs ని తీసుకురావడం జరిగింది. ఇన్స్పైర్డ్ బై, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు ఒకవేళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మీద మీకు క్వశ్చన్ వస్తే మీరు దీన్ని ఇంట్రడక్షన్ గా వాడుకోవచ్చు, లేదంటే మనకి ఆబ్జెక్టివ్ లో కూడా అడగచ్చు ఇది ఎవరిని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ఐడియా అని చెప్పి. వైకే ఆల్గాస్ రికమెండేషన్ 2002లో వైకే ఆల్గా అనే ఎకనామిస్ట్ ఇచ్చిన ఐడియాని బేస్ చేసుకొని 2008లో మనకి ఈ FPOs అనేవి రావడం జరిగింది. టు అమెండ్ ద కంపెనీస్ యాక్ట్ 1956. FPOs can be registered under Companies Act 2013, Societies Registration Act 1860, or as public trust under Indian Trust Act 1882. A producer organization is a group of producers, agriculture, non-farmer artisans that can take legal forms like producer companies or cooperatives, sharing profits among members. అసలు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చూద్దాం. ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ డామినేటెడ్ బై స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. మనం నిన్నటి నుంచి మాట్లాడుతున్నాం. ప్రతిసారి మనకి వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడల్లా నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఒకటి ఉండాలి. అంటే చాలా సార్లు ఎగ్జామ్ లో ఏమనుకుంటారంటే
ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మనకు తెలుసు అనుకుంటాం. లేదు, మనకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ లో మనం అనాలిసిస్ చేసి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అదే గేమ్. అందరం ఏమనుకుంటామంటే ఇచ్చిన 100 క్వశ్చన్లు, ఇచ్చిన 15 క్వశ్చన్లు అన్ని తెలుసు కాబట్టి రాశారు అనుకుంటే అది మూర్ఖత్వం. లేదు, ఇచ్చిన 15లో మనకి 10 పైన క్వశ్చన్స్ తెలిసాయి అంటే మనం నిజంగా చదువుకున్నామని. మిగతా క్వశ్చన్స్ ని ఎలా డీల్ చేస్తాం అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను ఇక్కడ కవర్ చేస్తున్నానో అది మీరు చాలా జాగ్రత్తగా చూస్తే నెక్స్ట్ మిమ్మల్ని ఈ స్టెప్ తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు కామన్ సెన్స్ వాడి మీరు ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేషన్ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుందండి, మనం దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. దానికంటే ముందు ఎలిమినేషన్ ప్రొసీజర్ రావాలి అంటే ఈ విషయం ఎవరు చెప్పరు, మనం ఫస్ట్ నేర్చుకొని ఉండాలండి. మనకన్నీ కొన్ని కాన్సెప్ట్ బేస్, మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, మనము ఎన్నో కొన్ని PYQ సాల్వ్ చేసి ఉండాలి. అప్పుడే మనకి ఎలిమినేషన్ ప్రొసీజర్ అనేది 99వ స్టెప్ నుంచి 100వ స్టెప్ కి వెళ్ళే స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఎలిమినేషన్ ప్రొసీజర్ కాదు, ఇది చాలా మంది అర్థం చేసుకోరు. ఆబ్జెక్టివ్ నీడ్ ఏంటి అంటే ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ డామినేటెడ్ బై స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, 87% owning less than 2 hectares, facing weather and market risk, struggling to get their fair prices. FPOs help small farmers to facilitate bulk input purchases, improving bargaining power. అంటే జస్ట్ సింపుల్ థింగ్ లో ఏంటి అంటే ఒక రైతు ఒక దగ్గరకు వచ్చి బార్గెన్ చేయడం వేరు, 10 మంది రైతులు ఒక దగ్గర ఉండి బార్గెన్ చేయడం వేరు. సేమ్ రైతులందరూ ఒక దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా ఒక దగ్గర పెట్టి ఇది ప్రైస్ అని డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తే గేమ్ అంతా ఫార్మర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అది అర్థం చేసుకోండి, సరిపోతుంది. కరెంట్ స్టేటస్ ఏంటి అని చూస్తే 45,000 FPOs are registered as companies, but only 16,000 are compliant with regulatory fillings. Just 4,000 FPOs have received working capital loans for procurement, and average net profit per FPO is rupees 3 lakhs. Too low, significantly boost farmers income. ఇది జనరల్ గా ఎక్కడైనా ఉండే ప్రాబ్లమే. ఎందుకు ఫార్మర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఇది ఒక ఎక్స్క్లూజివ్ పాయింట్, మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన గురించి అడుగుతున్నారు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన రీసెంట్ గా జరిగిన ఎన్ని ఎగ్జామ్స్ జరిగాయో అన్ని పేపర్స్ పిక్ చేయండి. ఈ పర్టికులర్ స్కీమ్ లేకుండా మీకు ఎగ్జామే లేదు. ఫసల్ బీమా యోజన అంటే మరి మీరు అన్ని స్కీమ్స్ చదవాలా మేడం అంటే లేదు. ఏ స్కీమ్ అయితే చాలా ప్రొమినెంటో వాటి యొక్క 1 year కంప్లీట్ అవుతుండొచ్చు, 2 years కంప్లీట్ అవుతుండొచ్చు, వాటి టార్గెట్ మీట్ అయినవి ఉండొచ్చు, లేకపోతే ఇలా న్యూస్ లో ఉన్న స్కీమ్స్ అవి మనం కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఎందుకు న్యూస్ లో ఉందో చూడండి. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్, 97% of all reported claims under Pradhan Mantri Fasal Bima Yojana and the restructured weather based crop insurance scheme have been settled across India. అంటే 97% ఆఫ్ ద ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని సెటిల్ చేయడం జరిగింది. ఇది ఒక చాలా చారిత్రాత్మకమైన విషయం అని చెప్పుకోవచ్చు. గోవా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు హ్యావ్ అచీవ్డ్ ఫుల్ క్లెయిమ్ సెటిల్మెంట్. ఇండియా వైడ్ గా చూసుకున్నప్పుడు 97% సెటిల్మెంట్ ఉంటే గోవా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడులో ఈ సెటిల్మెంట్ అనేది మనకి 100% గా ఉంది. త్రిపుర, అండమాన్ అండ్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం హ్యావ్ సెటిల్మెంట్ రేట్స్ ఫ్రమ్ 91 to 51%. మనకి ఈ న్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో తెలంగాణ ఉంది కాబట్టి TGPSC ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్, అండ్ 97% ఇండియా వైడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చి సెంటర్ లెవెల్ ఎగ్జామ్స్ వేటికైనా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టేట్స్ గుర్తు పెట్టుకోండి, ఈ పర్సెంటేజెస్ గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్. అసలు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఏ సంవత్సరంలో వచ్చింది, ఆ స్కీమ్ ఏంటో చూద్దాం. 2016లో ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనే రెండు వాటి డిఫరెన్స్ మీకు తెలిస్తే జస్ట్ పాజ్ చేసి కింద కమెంట్ సెషన్ లో తెలియజేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఫినాన్షియల్ ప్రొటెక్షన్ టు ఫార్మర్స్ అగైన్స్ట్ క్రాప్ లాసెస్ బై న్యాచురల్ డిసాస్టర్స్, పెస్ట్స్ ఆర్ డిసీజెస్. 2023-2024 ప్రకారం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన became world's largest crop insurance scheme in terms of number of farmers enrolled and land area covered. నిన్న మీకు ఒక పాయింట్ చెప్పడం జరిగింది, ఈ సూపర్లేటివ్స్ ఎక్కడైనా వస్తే అవి చాలా ఇంపార్టెంట్ అని. ఇక్కడ ఏం చెప్తున్నారు, వరల్డ్స్ లార్జెస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పర్టికులర్ పాయింట్ ని బేస్ చేసుకొని కూడా మనకి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన మీద క్వశ్చన్ రావచ్చు. కీ ఫీచర్స్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఆఫ్ ఆల్ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ షేర్ క్రాపర్స్, టెనెంట్ ఫార్మర్స్ growing the notified crops in the notified areas are eligible for the coverage. Participation in PMFBI is voluntary.
with no lonely farmers comprising 55% of the total beneficiaries. ఇవి జనరల్ పాయింట్స్ అంటే మీరు ఏ స్కీమ్ తీసుకున్నా బెనిఫిషియరీస్ ఎవరు, ఎప్పుడు లాంచ్ అయింది, ఎంత మంది బెనిఫిట్ పొందారు, ఎక్కడ ఫస్ట్ టైం లాంచ్ అయింది, ఇలాంటి పాయింట్స్ తప్పకుండా చూసుకోండి. మీరు ఒకవేళ గ్రూప్ 3, గ్రూప్ 2, జీపీఓ ఇలాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే ఇలాంటి పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా ఒక స్కీమ్ కవర్ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే మిగతా అన్ని స్కీమ్స్ కి నేను బ్లూ ప్రింట్ ఇస్తున్నాను అని. ఇక్కడ ఏమేం పాయింట్స్ కవర్ చేశానో ఆ స్కీమ్స్ లో కూడా మీరు అవన్నీ ఎతికి జతపరచుకోవాల్సి ఉంటది. రిస్క్ కవరేజ్, న్యాచురల్ ఏమేమి రిస్క్స్ ఈ పర్టికులర్ పిఎం ఎఫ్బివై లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే న్యాచురల్ డిసాస్టర్స్, పెస్ట్ డిసీజ్ కవరేజ్, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, లోకలైజ్డ్ కెలామిటీస్, ప్రివెంటెడ్ సోయింగ్. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి ఇంగ్లీష్ లో చూసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అర్థం కాకపోతే వీడియో ఒకసారి పాజ్ చేసి లేకపోతే తక్కువ స్పీడ్ లో పెట్టుకొని వినడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మధ్య కాలంలో మనకి తెలుగులో చాలా మిస్టేక్స్ రావడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ లో. దాన్ని మనం మార్చలేకపోవచ్చు, కానీ మనం ఇంకో కొంచెం ఎక్కువ కష్టపడి ఇంగ్లీష్ లో వర్డ్స్ గుర్తు పెట్టుకోవడానికి, కనెక్ట్ చేసుకోవడానికి, బండ గుర్తులు పెట్టుకోవడానికి ట్రై చేస్తే మీ పర్ఫార్మెన్స్ 1-2 మార్క్స్ తో మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ తో పోతుంటే మీరు ఇంకా కొంచెం బెటర్ అవ్వచ్చు అనేది. ఫర్దర్ గా మనము కంటెంట్ అనేది తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీమియం రేట్స్ చూసుకుంటే ఫార్మర్స్ పే అఫోర్డబుల్ ప్రీమియమ్స్ 2% ఫర్ ఖరీఫ్ క్రాప్స్, 1.5% for rabi crops and 5% for annual commercial or horticultural crops. Government fully subsidizes premiums for farmers in Northeast, Jammu and Kashmir, Himachal Pradesh. అంటే మిగతా దగ్గరలో ఫార్మర్స్ ఇంత పర్సెంటేజ్ కట్టుకుంటే ఈ పర్టికులర్ నార్త్ ఈస్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ప్రీమియమ్స్ ఫార్మర్స్ తరఫున ఎవరు కడతారు? గవర్నమెంటే కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ అంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ఇట్స్ ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్, నేమ్లీ DRR ధాన్ 100, కమలా అంటాము, పూసా డిఎస్టి రైస్ 1. ఈ 2 వెరైటీస్ పేర్లు తప్పకుండా మీ నోట్స్ లో ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ వస్తే అందులో ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ ఆఫ్ ఇండియా, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎయిమ్ దట్ ఎన్హాన్సింగ్ అంటే దేన్ని టార్గెట్ చేస్తూ ఈ జీనోమ్ ఎడిటింగ్ చేశారండి? ఈల్డ్ అంటే మనకి ఎంతైతే దిగుబడి వస్తుందో దిగుబడి ఇంప్రూవ్ చేయడానికి. క్లైమేట్ రెసిలియన్స్, క్లైమేట్ చేంజ్ అనేది చాలా పెద్ద థింగ్ అండి. సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి పంటలు తగ్గిపోవడం లాంటివి జరుగుతున్నాయి కాబట్టి క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ లో కూడా క్రాప్ నిలబడి ఉండేటట్లు. నెక్స్ట్ రిసోర్స్ ఎఫిషియన్సీ కోసం వితౌట్ యూజింగ్ ఫారెన్ DNA, ఇది ఇంపార్టెంట్. దే హ్యావ్ బీన్ డెవలప్డ్ బై, ఎవరు డెవలప్ చేశారు? ICAR. ఒకసారి పాజ్ చేసి ICAR యొక్క ఫుల్ ఫామ్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. యూజింగ్ అడ్వాన్స్డ్ CRISPR-Cas9 జీనోమ్. CRISPR-Cas9 గురించి తెలియకపోతే ఒకసారి మీరు తప్పకుండా చూడండి. ఇది ఒక జీనోమ్ ఎడిటింగ్ టూల్ టెక్నాలజీ. నో ఫారెన్ DNA is introduced, making them comparable to traditionally bred crops. DRR ధాన్ 100, ఇట్స్ బేస్డ్ ఆన్ పాపులర్ సాంబా మసూరి వెరైటీ. ఏ వెరైటీ నుంచి ఈ వెరైటీ సృష్టించారండి? సాంబా మసూరి వెరైటీ నుంచి. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మౌంట్ మకాలు రీసెంట్ గా న్యూస్ లో ఉంది. జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ అండి. మౌంట్ మకాలు ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకు న్యూస్ లో ఉంది అనేది చూసుకుంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ITBP సక్సెస్ఫుల్లీ స్కేల్డ్ మౌంట్ మకాలు, ద 5th highest peak in the world. మౌంట్ మకాలు 5th highest peak in the world. ఎందుకు న్యూస్ లో ఉందండి? ITBP పోలీసులు సక్సెస్ఫుల్ గా దాన్ని స్కేల్ చేయడం జరిగింది, అంటే దాన్ని అధిరోహించడం జరిగింది. మౌంట్ మకాలు రిసైడ్స్ ఇన్ మహాలాంగోర్ రేంజ్ ఆఫ్ ద నేపాల్ హిమాలయస్, స్టాండింగ్ బిట్వీన్ నేపాల్ అండ్ టిబెట్. హైట్ వచ్చేసి 8485 meters above the sea level. Located southeast of Mount Everest, Makalu is renowned for its striking pyramid shape with 4 sharp edges. Mount Makalu, located in Makalu Baron National Park, overlooks the scenic Baron Valley. అంటే ఇక్కడ దీన్ని ఆనుకొని ఉన్న ప్లేసెస్ అని మనం మెన్షన్ చేయడం జరిగింది. ITBP has now claimed 6 of the world's 14 8,000ers and 229 peaks overall, including Mount Everest, Kanchenjunga, Dhaulagiri, Lhotse and Manaslu. సో నెక్స్ట్ చూడండి, బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్. ఇది ఎందుకు న్యూస్ లో ఉందండి? US president claimed that China now occupies Bagram airfield, which American forces have vacated before pulling out from Afghanistan in 2021.
బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ ఇట్స్ ద లార్జెస్ట్ ఎయిర్ బేస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ సింపుల్ అండి. ప్రస్తుతం దాన్ని ఎవరు ఆధీనంలో ఉంది? చైనా ఆధీనంలో ఉంది. బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ అంటే ఏంటి? లార్జెస్ట్ ఎయిర్ బేస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది? 60 కిలోమీటర్స్ టు ద నార్త్ ఆఫ్ కాబుల్. స్ట్రాటజిక్ పర్వాన్ ప్రొవిన్స్. స్ట్రాటజిక్ లొకేషన్స్ అంటాము. అంటే ఎలా చెప్పాలి? స్ట్రాటజిక్ అంటే మీకు ఎట్లా చెప్పాలి? ఏవైనా రెండు నేషన్స్, ఏవైనా రెండు ప్లేసెస్ మధ్యలో ఒక ప్లేస్ ఉండి జస్ట్ ఆ ప్లేస్ ఒకటి కొన్ని ఫ్యాక్టర్స్ ని డిసైడ్ చేయడానికి మనము స్ట్రాటజిక్ అంటాము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాశ్మీర్ ఇస్ స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్. అంటే ఇట్ విల్ డిసైడ్, చాలా థింగ్స్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఫైర్ సేఫ్టీ ఇన్ ఇండియా. రీసెంట్ గా ఫైర్ సేఫ్టీ ఇన్ ఇండియా గురించి కూడా మనం న్యూస్ లో చూడడం జరుగుతుంది. ఎందుకు ఫైర్ సేఫ్టీ ఇన్ ఇండియా న్యూస్ లో ఉందో చూద్దాం. Recent fires in overcrowded buildings across India have become disturbingly common, such as hotel fire in Calcutta, killing 14, including children, and a blaze in Ajmer, claiming 4 lives. According to accidental deaths and suicides in India report. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా రిపోర్ట్ వస్తే రిపోర్ట్ ని జస్ట్ కొట్టి పడేయకండి. అది ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా అని మనం డిసైడ్ చేయలేము. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే పేపర్ లో ఎప్పుడు పిక్ చేసినా, ఎక్కడ పిక్ చేసినా కరెంట్ అఫైర్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో రిపోర్ట్ల గురించి కాకుండా రిపోర్ట్ లో ఉన్న మ్యాటర్ గురించి అడుగుతున్నారు. కాబట్టి ఏదైనా రిపోర్ట్ కనిపిస్తే జస్ట్ ఒక గ్లాన్స్ చేయండి. ఏమైతుందంటే ఎగ్జామ్ టైంలో మీకు ఆ పాయింట్స్ గుర్తు రావడం జరుగుతుంది. సో యాక్సిడెంటల్ డెత్స్, సూసైడ్స్ ఇన్ ఇండియా అనే రిపోర్ట్ ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇస్తుంది. 7,435 people were killed in over 7,500 fire accident in 2022 సంవత్సరంలో, ఒక్క సంవత్సరంలో తీసుకుంటే ఇంత మంది చనిపోయారు, ఇన్ని ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి. జస్ట్ నేను నిన్న కూడా చెప్పాను, మీరు నెంబర్స్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, జస్ట్ ఒకసారి చదువుతున్నప్పుడు యాక్టివ్ గా వినండి. ఎక్కడో మీ సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసుకుంటది. జస్ట్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు రాసుకున్న నోట్స్ ఒకసారి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఫైర్ సర్వీస్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైర్ సర్వీస్ ఏ సబ్జెక్ట్? మనకి 3 లిస్టులు ఉంటాయి, సెంటర్, స్టేట్ అండ్ కాన్కరెంట్ అని. ఫైర్ సర్వీస్ వచ్చి మనకి స్టేట్ లిస్ట్ లోకి రావడం జరుగుతుంది, ఇంక్లూడెడ్ యాజ్ మున్సిపల్ ఫంక్షన్. నేను పంచాయత్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను మున్సిపల్ దేని గురించి వస్తుంది అని. అక్కడ ఎవరైనా టైప్ చేసి ఉంటే జస్ట్ చూడండి. 12th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 243 కిందికి ఈ ఫైర్ సర్వీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుందాం. థింగ్స్ అనేది ప్రస్తుతం ఒక పీస్ఫుల్ మేనర్ లో లేనప్పటికీ ఆపరేషన్ సింధూర్ న్యూస్ లో ఉంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కవరేజ్ అనేది వన్స్ దిస్ ఆపరేషన్ కమ్స్ టు అండ్ ఓన్లీ మనము దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చదవగలుగుతాం. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ అనేది మనం దేనికి ఆన్సర్ గా తీసుకొచ్చాము అంటే 2025 ఏప్రిల్ 22 రోజు జరిగిన ఫాల్గమ్ టెర్రరిస్ట్ అటాక్, దానికి ఆన్సర్ చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చాం. టార్గెటింగ్ 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్స్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ POK అండ్ పాకిస్తాన్ లో 9 ప్రదేశాల్లో ఎక్కడైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఆ పర్టికులర్ టార్గెటెడ్ ఆ స్పెసిఫిక్ లొకేషన్స్ ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చింది ఆపరేషన్ సింధూర్. నాట్ ద సివిలియన్స్ ఆర్ ఎనీథింగ్. వింగ్ కమాండర్ ఎవరండి? వ్యోమికా సింగ్, కొలోనల్ సోఫియా ఖురేషి. రీసెంట్ గా మీరు చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అని చాలా రీల్స్, షార్ట్స్ ఎక్కడ చూసినా ఇవే వస్తున్నాయి. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ టు సీ అండి. ఈ 2 పేర్లు ఇంపార్టెంట్. కొలోనల్ వచ్చేసి సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వచ్చేసి వ్యోమికా సింగ్. ఇవి 2 ఇంపార్టెంట్ నేమ్స్ అవుతాయి నెక్స్ట్ ఫ్యూ డేస్. What is Operation Sindoor? Operation Sindoor was a coordinated precision strike operation launched by the Indian Armed Forces on 7 May 2025 in retaliation for the Falgam terror attack. It was executed through the coordinated efforts of Army, Navy and Air Force conducted from the Indian territory. Unlike past operations with aggressive names meant to project strength, this operation's name was chosen as a personal tribute to the victims, particularly widows of Falgam attack. Target enti? Under Operation Sindoor, Indian Armed Forces targeted terror facilities linked to Jaish-e-Mohammed, Lashkar-e-Taiba, Hizbul Mujahideen in Pakistan and POK. These strikes aim to disseminate terrorist infrastructure used for planning attacks against India. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కంటే ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఉన్న కరెంట్ అఫైరే కాదు, దాని రిలేటెడ్ పాస్ట్ లో ఉన్న థింగ్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటది. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద పాస్ట్ మిలిటరీ ఆపరేషన్స్ బై ఇండియా అగెనిస్ట్ పాకిస్తాన్ అనేది చూసుకుంటే ఆపరేషన్ రిడిల్ 1965 లో ఇండియా పాక్ వార్ టైంలో తీసుకొచ్చాము. ఆపరేషన్ అబ్లేజ్ 1965 ఇండియా పాక్ వార్ టైంలోని. ఆపరేషన్ క్యాక్టస్ లిలీ 1971 ఇండో పాక్ వార్. ఆపరేషన్ ట్రిడెంట్ అండ్ పైథాన్ 1971
ఆపరేషన్ మేఘ్దూత్ 1984, ఆపరేషన్ విజయ్ 1999, ఆపరేషన్ సఫేద్ సాగర్ 1999 కార్గిల్ కాన్ఫ్లిక్ట్, 2016 లో సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ బండార్ 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్. ఇవి మనకి ఇంపార్టెంట్ థింగ్స్. ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి చదువుతానంటే ఈ పర్టికులర్ అటాక్స్ గురించి కూడా చదవండి. దే ఆర్ ఇంపార్టెంట్. అంటే మనకి ముందు ఎన్ని ఆపరేషన్స్ జరిగాయి, ఏ పర్పస్ కోసం జరిగాయి, ఏ టైంలో జరిగాయి అనేది కొంచెం ఇంపార్టెంట్. కాబట్టి ఇఫ్ యూ కెన్ ప్లీజ్ పాజ్ ఇట్ అండ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇది సెకండ్ స్లైడ్ అండి. 1999 ఆపరేషన్ విజయ్ దగ్గర నుంచి మిగతావి 2019 వరకు జరిగిన థింగ్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి పాజ్ చేసి ఇవన్నీ చదువుకొని జస్ట్ గో త్రూ ఇట్, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ అండి, ఇండియా అండ్ ద డైనమిజం ఆఫ్ ఆర్క్టిక్ రీజియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆర్క్టిక్ రీజియన్ అంటే ఏంటో తెలియాలి. ఆర్క్టిక్ రీజియన్ ఇప్పుడు మీరు ఇట్లా చూస్తుంటే చాలా మంది నాన్ జాగ్రఫీ స్టూడెంట్స్ కి అసలు ఇది ఏ యాంగిల్ లో ఆర్క్టిక్ రీజియన్ అర్థం కాదు. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా గ్లోబ్ చూస్తుంటే రైట్, లెఫ్ట్, సెంటర్ ఇలా కాదండి, టాప్ నుంచి చూస్తున్నప్పుడు కనిపించే వ్యూ ఇది. ఇప్పుడు ఊహించుకోండి, గ్లోబ్ ని మనం పైన పోలార్ యాంగిల్ లో చూస్తే ఆర్క్టిక్ రీజియన్ ఇలా కనపడుతుంది. ఇక్కడ ఉన్న కంట్రీస్ ఇవన్నీ ఒకసారి గ్లాన్స్ చేయండి. మనం ఆ స్లైడ్ లో ఏ కంట్రీస్ ఉన్నాయని నేను చెప్తాను. జస్ట్ మీ మెమరీ కోసం జస్ట్ ఒకసారి ఇది గ్లాన్స్ చేయండి. ఆర్క్టిక్ రీజియన్ ఇస్ ఎ రీజియన్ లొకేటెడ్ అబౌవ్ ద ఆర్క్టిక్ సర్కిల్. ఆర్క్టిక్ సర్కిల్ పైన ఉండే రీజియన్ అంటే అబౌవ్ ఆర్క్టిక్ సర్కిల్ టు ద 90 degrees వరకు మనం దాన్ని ఆర్క్టిక్ రీజియన్ అంటాము. North of latitude 66 degrees 34 minutes north, encompassing the Arctic Ocean, surrounding the lands with North Pole as at its center. This region includes territories of 8 Arctic states. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ స్టేట్స్ ని చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కెనడా, డెన్మార్క్ గ్రీన్లాండ్ అంటాము, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్, యుఎస్ఏ who together form ఆర్క్టిక్ కౌన్సిల్. సింపుల్ గా ఏమని క్వశ్చన్ అడుగుతాడంటే ఆర్క్టిక్ కౌన్సిల్ లో కింది ఏ కంట్రీస్ భాగం కాదు అని అడుగుతాడు. అప్పుడు మీకు ఈ 8 కంట్రీస్ తెలుసుంటే ఎక్స్ట్రాగా వచ్చే ఏ కంట్రీ అయినా మనం కాదు అని పెట్టచ్చు. ఫస్ట్ మీకు ఏం తెలియాలి, ఈ కంట్రీస్ అని తెలియాలి. దీనికోసం ఏంటి, ఇంతకు ముందు నేను చూపించిన మ్యాప్ అనేది మీ మైండ్ లో ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇవి కరెక్ట్ పెట్టే ఛాన్స్ ఉంటది. Arctic is home to 4 million inhabitants with approximately 1/10 being indigenous people. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్. ఎందుకు రిచ్ అండి, జస్ట్ కామన్ సెన్స్. ఎక్కువ మంది జనాలు లేరు, ఎక్కువ డిస్టర్బెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, అందుకని న్యాచురల్ రిసోర్సెస్ రిచ్ గా ఉంటాయి. ఇంక్లూడింగ్ కోల్, డైమండ్, జింక్, రేర్ ఎర్త్ మెటల్స్ with green land possessing about a quarter of the world's rare earth resource. As India is the third largest energy consumer, Arctic smelting ice makes these resources more accessible, potentially addressing India's energy security needs. ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నామండి. నెక్స్ట్ స్లైడ్ లో ఇండియా అండ్ యూకే హ్యావ్ సైన్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మీరు ఎకానమీ చదువుతుంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని లేకపోతే చాలా రకాలైన అగ్రిమెంట్స్ చూస్తాము అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అసోసియేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే మన లైఫ్ లో ఒక ఇండివిజువల్ ని తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్, నార్మల్ ఫ్రెండ్, ఎవరో స్ట్రేంజర్, అంతో ఇంతో ముఖపరిచయం ఉన్న వాళ్ళు, ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం కదా. బెస్ట్ ఫ్రెండ్ తో మనం ఎంత ఇచ్చినా పర్లేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా పర్లేదు, దట్స్ ఓకే అన్న రిలేషన్ మెయింటైన్ చేస్తాం. జస్ట్ ఫ్రెండ్ తో కొంచెం స్ట్రాటజిక్ గా బిహేవ్ చేస్తాము. మరీ స్ట్రేంజర్ తో వీడితో మనం బాగుండాల్సిన అవసరం ఏముంది అన్నట్టు బిహేవ్ చేస్తాం. సేమ్ స్ట్రాటజీ మనము ఎకానమీకి అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనకి చాలా క్లోజ్ ఉన్న నేషన్స్ తో మనకి బెనిఫిట్ ఏంటి అది అని కాకుండా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలన్న టైప్ లో ఇట్లాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇట్లాంటి నేమ్స్ వింటూ ఉంటారు. వేటికవి మనం ఇండివిజువల్ గా డీల్ చేద్దాము. సో ప్రస్తుతం అయితే యూకే తో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒకటి సైన్ చేసింది. జస్ట్ అవి చూడండి. అబౌట్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే యూకే ఈజ్ ఇండియాస్ 4th largest export destination. ఇండియా ఈజ్ యూకేస్ 11th largest ట్రేడింగ్ పార్ట్నర్. బిలాటరల్ ట్రేడ్ ఎంత ఉందండి వీటి రెండింటి మధ్యన $60 billion, ప్రొజెక్టెడ్ టు డబల్ బై 2030 నాటికి ఈ $60 billion డబల్ అవుతుంది అని అంచనా ఉంది.
It is India's 16th FTA and UK's most significant bilateral deal post Brexit. బ్రెక్సిట్ ఏ సంవత్సరంలో జరిగిందో కామెంట్ సెషన్ లో తెలియజేయండి. బ్రెక్సిట్ తర్వాత యూకే సైన్ చేస్తున్న ఒక మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ట్రీటీ అగ్రిమెంట్ ఎవరితో అంటే ఇండియాతో. ఇండియా వైజ్ చూసుకుంటే 16th FTA అంటే ఇండియాకు ఆల్రెడీ 15 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అని చూడండి. ఏ కంట్రీస్ తో ఉందని ఒకసారి గూగుల్ చేయండి. FTA గ్రాంట్స్ జీరో డ్యూటీ యాక్సెస్ ఫర్ 99% ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ టు యూకే. ఏం చేస్తుందండి, ఇండియా నుంచి మనం యూకేకి ఎక్స్పోర్ట్ చేసే 99% ఆఫ్ ద ప్రోడక్ట్స్ మీద జీరో ట్యాక్స్ ఉంటది, జీరో డ్యూటీ వేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ టెక్స్టైల్స్, అపెరల్, లెదర్, ఫుట్వేర్, మెరైన్ ప్రొడక్ట్స్, స్పోర్ట్ గుడ్స్, టాయ్స్, జెమ్స్, జ్యువెలరీ, ఆటో పార్ట్స్, ఇంజనీరింగ్ goods and organic chemicals. Automobiles tariffs cut to 10% under a quota, down from over 100%. It also promotes labor mobility, about 100 additional annual visas for Indian professionals, particularly in IT and healthcare. Major trade agreements of India. చూడండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ నైబరింగ్ కంట్రీస్ ఎవరెవరితో ఉందండి? ఇండియా, శ్రీలంక, ఇండియా, నేపాల్, ఇండియా, భూటాన్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్, కామర్స్ అండ్ ట్రాన్సిట్. రీజనల్ FTAs ఆఫ్ ఇండియా చూసుకుంటే ఇండియా ఏషియన్, సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ట్రేడ్ రెఫరెన్సెస్, ఇండియా CECS అండ్ CEPS ఎవరెవరితో ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదర్స్ ఏంటి అని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ టైం, మీరు ఓవర్లోడ్ చేసుకోకండి, ఇన్ఫర్మేషన్ అంతా ఓవర్లోడ్ చేసుకోకండి. డే బై డే మీరు ఒకవేళ కరెంట్ అఫైర్స్ మాతో పాటు స్టార్ట్ చేసి ఉంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, డు నాట్ ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ ఏం చేసుకోకండి, జస్ట్ ఏంటి, ఎవరితో, ఎంతవరకు, మీకు ఏదన్నా ఒక టాపిక్ బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఎక్కువ గూగుల్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ రెఫరెన్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్రీ టైంలో జస్ట్ గ్లాన్స్ చేయండి, ఎవరితో ఉంది, ఎవరితో లేదు, ఎందుకు ఉండొచ్చు, శ్రీలంకతో మనకు బాగున్నాయా రిలేషన్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము, లేకపోతే కింద UAE, సౌత్ కొరియా, జపాన్ అంటున్నారు, వాళ్ళతో మనకి ఎలాంటి రిలేషన్. జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకునే పని అయితే నేర్చుకోండి. జస్ట్ పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి, మీరు ఇది రాసి పెట్టుకోండి. నెక్స్ట్ జరగబోయే ఏ ఎగ్జామ్ లో అయినా అట్లీస్ట్ ఒక 2-3 సార్లనే ఈ క్వశ్చన్ వస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 రావడం జరిగిందండి. ఇండియా హ్యాస్ బిన్ ర్యాంక్డ్ 130 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. మొత్తం కంట్రీస్ ఎన్ని పార్టిసిపేట్ చేశాయి? 193. దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంతండి? 130 ఇన్ 2025 హ్యూమన్. ఎప్పుడైనా సరే, నేను నిన్న కూడా నీకు చెప్పడం జరిగింది, రిపోర్ట్ కానీ లేకపోతే ఏదైనా డే సెలబ్రేట్ చేసుకుంటే దానికి ఒక థీమ్ ఉంటది. ఆ థీమ్ చాలా ఇంపార్టెంట్. థీమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆబ్జెక్టివ్ లో అడగలేదు అనుకోండి, మనం చదువుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర వాడాలి కదా. ఎక్కడ వాడతాం? కంక్లూజన్స్, ఇంట్రడక్షన్స్ లో వాడేయడమే. థీమ్ ఏంటి చూడండి, మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. ఇది థీమ్, రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎప్పుడైనా ఒక రిపోర్ట్ వస్తుంది అంటే ఆ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. కీ హైలైట్స్ చూద్దాము. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో స్టాల్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్, గ్లోబల్ HDI saw its smallest increase since 1990, excluding 2020-21 క్రైసిస్ ఇయర్స్. అంటే 2020-21 క్రైసిస్ ఇయర్స్, ఆ టైంలో మనం కోవిడ్ ఫేస్ చేసాం కాబట్టి ఆ ఇయర్స్ ని ఎక్స్క్లూడ్ చేసి చూస్తే 1990 నుంచి ప్రస్తుతం వరకు ఈ ఇయర్ అనేది చాలా లోవెస్ట్ గ్రోత్ రికార్డ్ చేసింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ప్రకారం అని చెప్తున్నారు. If pro-COVID trends had continued, most countries could have reached very high human development by 2030. This is likely to be delayed for decades. అంటే కోవిడ్ ఒకవేళ రాకపోయి ఉంటే మనం హ్యూమన్ డెవలప్మెంట్ లో ఏదైతే పేస్ మెయింటైన్ చేసామో చాలా కంట్రీస్ చాలా హ్యూమన్ డెవలప్మెంట్ పరంగా చాలా ముందుకు వెళ్ళి ఉండేవి. కాకపోతే కోవిడ్ అనే ఒక మహమ్మారి వల్ల ఏమవుతుంది అని అంటే వాటి యొక్క గ్రోత్ చాలా డిలే అవ్వడమే కాదు, ఇంకా కొన్ని డెకేడ్స్ వరకు డిలే అయింది అని చెప్తున్నారు. టాప్ బాటమ్ ర్యాంక్స్ చూసుకుంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. టాప్ 3 కంట్రీస్, బాటమ్ 3 కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ యాజ్ అ హాబీ ఇది అలవాటు చేసుకోండి. ఐస్లాండ్ అనేది ఫస్ట్ HDI లో 0.972, 0 నుంచి 1 మధ్యలో ఉంటదండి వీటి యొక్క మార్కింగ్. 0.972 తోటి ఐస్లాండ్ ఫస్ట్ ర్యాంకర్. సౌత్ సుడాన్ ర్యాంక్ లాస్ట్ విత్ HDI ఆఫ్ 0.388. మరి ఇండియా పరిస్థితి ఏంటి అని మనం చూసుకోవాలి కదా. ఇండియాస్ HDI ర్యాంకింగ్ చూసుకుంటే 133 అండి. 2022లో 133, 130కి 2023లో ఇది రావడం జరిగింది.
Next, HDI value raising to 0.676 to 0.685. The country remains the medium human development category through its approaching the threshold of high human development. సో రీజనల్ కంపారిజన్స్ చూసుకుంటే మన చుట్టూ ఉన్న కంట్రీస్ తో మన ప్రోగ్రెస్ ఏంటి అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. మన చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి, కీ ఫ్యాక్టర్స్ లో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్దర్ కరెంట్ అఫైర్స్ అనేది మనం సెకండ్ పార్ట్ లో కవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు డూ ఆర్ డై ఛానల్. థ్యాంక్ యూ.